దేశంలోని 6 రాష్ట్రాలు 2 యూనిట్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 58 లోక్సభ స్థానాలకు గాను పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. ఢిల్లీలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ఓటును వేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి ఓటు వేయడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రియాంక గాంధీ ఆమె కుమారుడు ఢిల్లీలోనే ఓటు వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేజ్రీవాల్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఢిల్లీలో ఓటు వేశారు. ఇక భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో 6వ విడతలో భాగంగా ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలకు గాను పోలింగ్ జరుగుతుంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. బీజేపీ అభ్యర్థులకు గట్టి సవాలు విసురుతున్నారు. ఇక మరోవైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది.